ఆక్రమిత కశ్మీర్ ప్రజలపై పాకిస్తాన్ పాలకులు పగబట్టారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న పీఓకే ప్రజలపై ఒకవైపు తూటాల వర్షం కురిపిస్తూ ఇంకొక వైపు ఆకలి దప్పులతో అలమటించేలాగా ఆంక్షలు విధిస్తోంది పాక్ సర్కార్. కానీ ఈసారి అక్కడ వెల్లువెత్తిన ప్రజాగ్రహం పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తుపాకీ గుళ్లకు భయపడేదే లేదంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ సైన్యానికి ఊహించని ఒక షాక్ నిచ్చింది. ఏకంగా 24 గంటల డెడ్ లైన్ విధించి పాక్ పాలకులకే అల్టిమేటం జారీ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకు రణరంగాన్ని తలపిస్తున్నాయి. హక్కుల కోసం పోరాడుతున్న పీఓకే ప్రజలపై పాకిస్తాన్ పాలకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. అక్కడ వెల్లువెత్తుతున్న ప్రజా నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోంది. పీఓకే ప్రజలు ఆకలి దప్పులతో అలమటించేలా నిత్యావసరాల సరఫరాను పాక్ పాలకులు అడ్డుకుంటున్నారు. సరుకులతో వస్తున్న ట్రక్కులను ఎక్కడికక్కడ నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ద్వారా ప్రజలను లొంగదీసుకోవచ్చని, నిరసనలను అణిచివేయవచ్చని పాక్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. అయితే పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, ఎంతటి అణిచివేతకు పాల్పడినా తాము తలవంచే ప్రసక్తే లేదని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తేల్చి చెప్పింది. ఇటీవల రావల్కోట్ సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనలను అణిచివేయడానికి పాకిస్తాన్ భద్రతా బలగాలు కఠిన చర్యలకు దిగింది. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. మరోవైపు పీఓకే వ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే వందలాది మంది పీఓకే ఉద్యమకారులను పాక్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పాక్ పాలకుల అనాగరిక చర్యలపై పీఓకే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఇప్పుడు గట్టి అల్టిమేటం జారీ చేశారు. పీఓకే నుంచి పాక్ భద్రతా బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అక్రమంగా అరెస్టు చేసిన ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం పాక్ ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు పీఓకే ప్రజలు. అలాగే నిత్యావసరాల ట్రక్కులపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పాక్ పాలకులకు అక్కడి ప్రజలు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ సైన్యం పీఓకేలో రక్త వసంతం ఆడుతోందని, ఇకపై పాకిస్తాన్ మా మాతృభూమి కాదు, భారత్లోనే చేరడం ఎంతో మేలు అంటున్నారు. పాక్ ప్రభుత్వం మొండి వైఖరి వీడి దిగి రాకపోతే పీఓకేల చప్పుడైనా హింస చెలరేగే ప్రమాదం ఉంది. మరి డెడ్ లైన్ ముగిసేలోపు పాక్ సర్కార్ దిగి వస్తుందా, లేక మరింత రక్తపాతానికి తెరలేపుతుందా అన్న తీవ్ర ఉత్కంఠ, భయాందోళనలు స్థానిక ప్రజల్లో నెలకొన్నాయి.